అరెరెరెరెరే! గీ దునియాల ఎవ్వలికి లేనన్ని, ఎవ్వలికి రానన్ని కష్టాలు రైతన్నలకే వస్తుంటాయి అబ్బా! రెక్కలు ముక్కలు చేసుకొని కష్టం చేసినా సరే, మనిషికి సుఖం దొరకది. చీడపీడలు, నాసిరకం విత్తనాలు, అకాల వర్షాలు ఇట్లా అన్నిటిని దాటుకొని పంట పండిస్తే ఆఖరికి గిట్టుబాటు ధర ఉండది. ఇది సాలదన్నట్టు కరువు కాటకాలు కొంత మోపైనాయి రైతుల గండానికి. పాపం చూడుర్రి పంట చేతికొచ్చేటాళ్లకు రైతన్నలు పడుతున్న కష్టాలు ఎట్లున్నాయో. అయ్యో 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 ఎంతని చెప్పాలే ఏమని చెప్పాలే అగో చూడూరి రైతులు పెట్టిన వరి పొలాలు చూడూరి సాగు నీళ్లు లేక నీళ్ళు బాసినాయి. పాపం రైతుల కష్టాలు చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. దుక్కటిల్లుడు చూస్తుంటే గుండెల్లో గుణపాలు దిగినట్టు అవుతుంది. కన్న బిడ్డలోలుగానే పెంచుకున్న పంట అంతా నీళ్లు లేక గొంతు ఎండిపోయినట్టు పంట అంతా ఎండిపోయింది. రెక్కల కష్టం అంతా ఎండి ఎర్రగడ్డైంది. అందుకనే సాగునీరు లేక పంటలన్నీ పెంటగడ్డలు అవుతున్నాయి. పంటలు ఎండిపోకుండా సాగునీరు ఇయ్యాలే, 24 గంటల కరెంట్ ఇయ్యాలే. ఉన్న నీళ్లతోనన్నా వాడించుకుందామంటే ఏళ్లకు కరెంట్ ఇస్తలేరు. కరెంటు సరిపోక కన్న తిప్పలు అవుతుంది అంటున్నారు రైతన్నలు. 100 kV ట్రాన్స్ఫార్ మీద ఒక 80-90 ఎకరాలు వేసుకున్నాం, సాగు చేసుకున్నాం, ఆరేసుకున్నాం. కరెంటు సరిగ్గా రావడం లేదు. అధికారులకు ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదు. ప్రాజెక్టు ఉంది కానీ అది కాలువ మరమ్మతులు చేయక వాటర్ రావట్లేదు. పొలాలు మొత్తం ఎండిపోయిన పరిస్థితి. ఇప్పటికే ఒక మనిషికి ఒక 2 లక్షల దాకా ఖర్చు పెట్టినాం. ఇప్పటికైనా కొద్దిగా అధికారులు స్పందించి మాకు కరెంటుని వెంటనే కొద్దిగా వచ్చేటట్టు చూడాలని మేము కోరుకుంటున్నాం. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో ఉన్న గొల్లపల్లి ఊళ్ళే ఇంతకు మునుపటి లెక్కనే కరెంట్ ఉంటలేదట. పొద్దున్నాక అస్సలంటే అస్సలు కరెంట్ ఇస్తలేరట అధికారులు. అట్ట పంటకు నీళ్లు సాలక వరి పొలాలన్నీ ఎండిపోతున్నాయి అనుకుంటా దుక్కటిల్లుతున్నారు రైతన్నలు. పెట్టిన పెట్టుబడి కూడా చేతికొచ్చేటట్టు లేదనుకుంటా పాపం రైతన్నలు వరి పొలాలలో కూర్చొని ఎండిన పొలాన్ని చూపించుకుంటా కంటికి పుట్టడేడుస్తున్నాడు గీ అన్న. పంటలు ఎండిపోతున్నాయి, ఒక్క తడి తగిలితే పంట చేతికొస్తది, జనం ఆ గోడ ఆలకించురి సార్లు అనుకుంటా అధికారులను ఏడుకుంటున్నారు. ఇగో ఇట్ట కోతకొచ్చిన పంట కండ్ల ముంగటనే ఎండిపోతుంటే చూడలేక కంటికి పుట్టడు ఏడుస్తున్నారు పాపం రైతన్నలు. మరి చూడాలే సర్కారోళ్ళు, సర్కారు ఆఫీసర్లు దీని మీద ఎటువంటి ఆలోచన చేస్తారనేది గాని పాపంకి రైతన్నల బతుకులే ఎన్నడు మారుతాయో ఏమో పోండ్రి.